హాయ్ హలో అందరికి నమస్తే. కొంతమంది అక్క అంటారు, కొంతమంది మేడం అంటారు, కొంతమంది కామన్ మ్యాన్ అంటారు, కొంతమంది కామన్ ఉమెన్ అంటారు. ఏ రకంగా పిలుచుకున్నది వాళ్ళ ఇష్టం. అయితే అక్క జగన్మోహన్ రెడ్డి గురించి తప్పితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్ల గురించి తప్పితే ఏది మాట్లాడదు. జగన్ గారు ప్రెస్ పెడితే అందులో జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలు పక్కన పెట్టి జగన్ ఏంటి జగన్, చంద్రబాబు అంటే సాపలకడం రాదా, చంద్రబాబు అనొచ్చు కదా, ఈ పాయింట్లు పట్టుకుంటుంది. దానికి కొంతమంది ఆహా ఓహో ఏం మాట్లాడింది మేడం, ఏం మాట్లాడింది అక్క, ఏం మాట్లాడింది కామన్ ఉమెన్, ఏం మాట్లాడింది కామన్ మ్యాన్ అని చెప్పి కొంతమంది ఆహా ఓహో అంటుంటారు. అక్కడ అడిగింది ఏంటి, ఇక్కడ చెప్తున్నది ఏంటి, అది మనకి చేత కాదు, తిట్టడమే టార్గెట్. ఈ మైండ్ సెట్తోనే కొంతమంది ఉన్నారు. సో ఆ క్రమంలో కొన్ని తప్పులు చేసుకుంటూ పోతారు. ఇప్పుడు ఆ మేడం గారే చేసినటువంటి తప్పు, ఆ మేడమే ప్రశాంతంగా కూర్చొని కూల్గా కూర్చొని మాట్లాడినటువంటి మాటలు, తప్పు మాట్లాడింది ఇది తప్పమ్మా అని చెప్పి ఆ తప్పుకు సంబంధించి కొంతమంది ఇలాంటి వీడియోలు చేయకమ్మా అని పెడితే లెక్కలతో సహా చూపిస్తే మళ్ళీ అక్క అట్టయింది. నువ్వు ఏది చెప్పినా అదే నిజమని నమ్మాలా? మనం కూడా ఒక వీడియో చేసినాం, హైదరాబాద్లో 3 కోట్ల టికెట్లు కట్ అయినాయి అఖండ బాలకృష్ణ సినిమాకి అని చెప్పామని చెప్తే, సరే 3 కోట్ల టికెట్ ఎట్లా కట్ అయితే హైదరాబాద్లో ఉన్న జనాభా ఎంత, ఎట్లా టికెట్లు కట్లు అవుతాయి అని చెప్పి నేను కూడా షాక్ అయినా. నిజంగా ఛాన్స్ ఉందా అని హట్ అయ్యి ఇంకో కౌంటర్ వీడియో ఇచ్చింది. అండ్ ఈ మేడంతో పాటు పులిసిత కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఫైనల్గా వీడియో చూపిస్తా ఏమన్నారో చూడండి. అయితే ఫస్ట్ ఒకసారి ఈ మేడం గారు ఏమన్నారో చూడండి. ఇదేంటి ప్రివ్యూలకి ఫస్ట్ డేకి మాత్రమే 500,000 లెక్కలు వేసుకోండి. నేనేదో పొరపాటున రోజు కూర్చుని చూడండి, లెక్కలు వచ్చే ఎంచుకోండిరా. నీకు లెక్కలు రాక నువ్వు తప్పుగా చెప్పి తప్పని కరెక్ట్ చెప్పిన వాళ్ళని కూడా ఎంచుకోండిరా అంటే నేనేమంటారు? రెస్పెక్ట్ ఇవ్వడం అంటారు. ఇది మళ్ళీ వీళ్ళు రెస్పెక్ట్ గురించి మాట్లాడతారు వీళ్ళు. ఓకే, 3 కోట్ల టికెట్లు అనేది పొరపాటు ఒక ఎక్సైట్మెంట్ లో బాలకృష్ణ గారి ఫ్యాన్ గా ఎమోషనల్ ఫ్లో లో ఒక తప్పు చెప్తే ట్రోల్ చేస్తారు నన్ను. ఎమోషనల్గా అంటే ఏదో ఎక్సైట్మెంట్లో చెప్పిందంట, ఎమోషనల్గా చెప్పిందో ఇంకో రకంగా చెప్పిందో ఎట్లా చెప్పిందో చూడండి, ఒక్కసారి చూడండి. అది కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం హైదరాబాద్ ఎలోన్ ఎన్ని టికెట్లు అమ్ముడుపోయినాయి తెలుసా? గెస్ట్ చేయండి. అబ్బాయి ఇలా పేర్లు ఉన్నాయి కదా, కొన్ని టమాటాలు నొక్కండి, కొని నొక్కారా లేదా? అన్ని నేనే చెప్పారా? 3 కోట్ల టికెట్లు కట్ అయినాయి హైదరాబాద్ మాత్రమే. ఐడియా ఉందా? 3 కోట్ల టికెట్లు జస్ట్ హైదరాబాద్ లో మన బాలయ్య బాబు గారు అఖండ తాండవానికి. ఇది క్రేజ్ అంటే. చాలా ప్రశాంతంగా కూల్గా కూర్చొని ఇట్లా గోలు కొరుక్కుంటూ అబ్బాయిలు కింద కామెంట్లో నొక్కండి అని చెప్పేసి కూల్గా మాట్లాడారు కదా. ఏదో పొరపాటున హడావిడిగా మాట్లాడుతుంటే, లేకుంటే ఒక 1000 మంది ముందల మధ్యలో మాట్లాడుతుంటే, థియేటర్ దగ్గర క్రౌడ్లో మాట్లాడుతుంటే కన్ఫ్యూజ్ అయ్యారు అనుకోవచ్చు. ప్రశాంతంగా ఏసీలో కూర్చొని మాట్లాడారు కదా, గ్యాప్ కూడా తీసుకున్నారు కదా. అబద్ధం చెప్పడం ఇక్కడ, మళ్ళీ నిజాలు మాట్లాడిన వాళ్ళ మీద టార్గెట్ చేయడం. కూర్చోండి, ఇంకా ప్రతి సినిమాకి ట్రోల్ చేస్తారు. నేను పర్ఫెక్ట్ పట్టుకుంటా. ఇక్కడ నుంచి తీగ లాగుతా. ఇంకొకసారి నా విషయానికి వస్తే చెప్తారా? తీగ లాగుతుందంట ఆమె విషయానికి వస్తే. మీరు మాత్రం అందరి జోలికి రావచ్చు, అందరిని టార్గెట్ చేయొచ్చు. ఆ టార్గెట్ చేసినప్పుడు ప్రశ్నిస్తే మాత్రం మీరు ప్రశ్నించకూడదు అని చెప్పి మళ్ళీ మనం మాట్లాడతాం. మీరు ఒక్కటే మాట్లాడే రైట్స్ ఉన్నాయా? అందరికీ రైట్స్ ఉంటాయి కదా. కానీ తప్పు మాట్లాడిన వాళ్ళని ఇది తప్పు అని ప్రశ్నించడం అది పెద్ద తప్పు. ఇంకేమంటారో చూడండి. ఏమంటారు? ఈ ఫిగర్స్ని కళ్ళు బయలుగా అప్పుడు ఓన్లీ బుక్ మై షోలో 500K టికెట్స్ చెప్పడం లెక్కేసుకోండి. బోడి డిస్ట్రిక్ట్ ట్యాక్స్ కలపలా, థియేటర్ కి డైరెక్ట్ గా చేసిన బుకింగ్ కలపలా, ఇంకా కొన్ని హైపర్ లోకల్ ఏరియాస్ కలపలా, వరల్డ్ వైడ్ కలపలా. ఇది కలిపారా, అది కలిపారా, వరల్డ్ వైడా, డిస్టిక్ వైడా, ఇది ఎవరు అడగలా. మీరు చెప్పిన ఒకే ఒక్కటి 3 కోట్లు ఎలా సాధ్యం టికెట్ అనేది మాత్రమే అడిగారు. బాలకృష్ణ సినిమా గురించి కూడా ఎవరు మాట్లాడలా, యాక్టింగ్ బాగాలేదని ఎవరు చెప్పలా, ఏమనలా. సినిమా బాగుంటే చూస్తారు, అది వేరే విషయం. ఇక్కడ నేను బాలకృష్ణ అభిమానిని, బాలకృష్ణ ఫ్యాన్ అని చెప్పి పరువు తీస్తున్నదే మీరు, బాలకృష్ణ గారి ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నదే మీరు. ఇంకో రకంగా కూడా తీశాను, ఇంకా లాస్ట్ చెప్తాడు మాట్లాడుతుంది. ఇప్పుడు ఎవరు అడిగారు? ఎవరైనా అడిగారా? పోనీ చెప్పండి. వరల్డ్ వైడ్ కలిపారా, ఇది కలిపారా, కలెక్షన్లు తగ్గినాయి అని ఇంకోటి ఏమైనా చెప్పారా? ఎవరు ఏమనలేదు. ఆమె మాట్లాడేదని 3 కోట్ల టికెట్ ఎట్లా సాధ్యం తల్లి అని అడిగారు అంతే. బాలకృష్ణ గారి గురించి మాట్లాడలే. ఈమె ప్రశ్న, ఈమె వీడియో గురించే మాట్లాడారు అక్కడ. బోయపాటి వేరే వాళ్ళతో కూడా స్కంద తీసాడు, అంతకుముందు ఉందా? పోయింది. కానీ అఖండ ఓవర్ యాక్షన్ ఉందని తెలుసు, తలలు ఇట్ట తలకాయతో హారతిస్తాడని తెలుసు, త్రిశూలంతో కాలుస్తాడని తెలుసు, ఇవన్నీ ఉన్నాయి. అయినా
రికార్డ్ కలెక్షన్స్ బాలకృష్ణ గారి సినిమాలో రికార్డ్ కలెక్షన్స్ వచ్చాయి. అఖండ ఫస్ట్ కన్నా అఖండ సెకండ్కి మంచి కలెక్షన్స్ వచ్చినాయి, మంచి ఓపెనింగ్స్ వచ్చినాయి. దగ్గర దగ్గర నాకు తెలిసి ఇప్పుడు మూడో రోజు అనుకుంటా, మూడో రోజుకి దగ్గర దగ్గర ఇప్పుడున్న లెక్కల ప్రకారం 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ఏమిటి వసూలు చేస్తుందా లేదా తర్వాత సంగతి. దానికి బుకింగ్స్ ఎట్లా ఉన్నాయనేది కూడా చూపిస్తాను నేను. ఎందుకంత కోపం అవ్వడం, ప్రశాంతంగా మాట్లాడచ్చు, కూల్గా మాట్లాడచ్చు కదా. అది లేదు, హడావిడి. ఓకే, ఇంకో మాట చూడండి. నెగటివ్ రివ్యూవర్స్ అంట, స్పూఫ్ మేకర్స్ అంట, మీమర్స్ అంట, ట్రోలర్స్ అంట, కొంతమంది బాయ్కాట్లు అంట. ఇంతగానే ఇంకేదేం లేదు. ఎందుకంటే ఈ తాండవం ఇప్పుడే ఆగబోట్లేదు. ఈ తాండవం రెచ్చిపోతూనే ఉంటుంది ప్రతిరోజుకి. జనాలు పిచ్చోళ్ళే వస్తారు సినిమా బయటకి. తమాషాలు చేస్తున్నా. జనాలు పిచ్చోళ్ళు వేస్తారు సినిమా బయటకి అంటుంది. ఎవరు డ్యామేజ్ చేస్తున్నారు ఇక్కడ? మేడమే డ్యామేజ్ చేస్తున్నారు కదా. అఖండ ఆగబోవడం లేదు, థియేటర్లకు పోయిన జనాలు పిచ్చోళ్ళే పెట్టుకొస్తున్నారంటుంది. దీన్నే మళ్ళీ బుక్ చేయడం అంటారు. ఓకే, ఇక్కడ చూడండి మరొక వీడియో. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? పులిసీత గారు. నేను ఇప్పుడే అఖండ మూవీ చూస్తున్నాను. ఇలాంటి మూవీ చూడకపోతే ఈ మానవ జన్మ పుట్టే వేస్ట్ అండి అన్నట్టు అనిపిస్తుంది. ఒక్కొక్క సీన్ చూస్తుంటే ఇలా గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. అంత బాగుంది. మన దేశం యొక్క గొప్పతనం, మన సనాతన ధర్మం గురించి. అఖండ సినిమా చూడకపోతే మనం పుట్టి కూడా వేస్టే. పులిసీత గారు చెప్పిన మాట. అంటే ఈ సినిమా చూడని వాళ్ళందరూ కూడా వాళ్ళ జన్మ వేస్ట్ అన్నట్టుగా డిసైడ్ చేసుకోవాలి అందరూ. ఓకే, ఈ రకంగా ఇద్దరు మాట్లాడారు, ఇద్దరు బుక్ చేసేసారు అనుకోండి. ఇదే కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి? బడ్జెట్ 150 నుంచి 200 కోట్లు అయిందనేది ట్రేడ్ వర్గాల యొక్క అంచనా దీనికి. అంటే 150 కోట్ల షేర్ రావాలని కూడా బిజినెస్ అయింది కాబట్టి 150 కోట్ల షేర్ వస్తే బ్రేక్ ఇవ్వని అని అంటున్నారు. ఇప్పటి వరకు ఒక 70 కోట్ల గ్రాస్ అయిందని చెప్పి ఈ 3 రోజుల వరకు. సో ఇంకా రావాలి. సో మరి వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఈ రోజు వరకు పర్వాలేదు. మరి అసలైన కథ రేపటి నుంచి మొదలవుతుంది. మరి రేపటి నుంచి కథ ఎట్లా ఉంది, బుకింగ్స్ ఎట్లా ఉన్నాయని ఒకసారి చూడండి. సో ప్రజెంట్ ఇది మీకు చూడండి, సండే 14 డిసెంబరు ఫాస్ట్ బిల్లింగ్ అవుతున్నాయి ఈ ఇప్పుడు ఈ షోకి. బట్ ఇంకా చూడండి, ఇదంతా గ్రీన్లోనే ఉంది. ఇదిగోటి ఇప్పుడు ఈ రోజు సంగతి చెప్తున్నాను నేను. ఈ ఫస్ట్ షో సెకండ్ షో ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఫస్ట్ షో సెకండ్ షో ఇదిగోండి, అన్ని గ్రీన్లోనే ఉన్నాయి హైదరాబాద్. ఈరోజు సండే. ఓకే, ఇంకా మండే పరిస్థితి చూడండి. ఇంకా ఇది మండే పరిస్థితి. ఇంకా మండే ఎక్కడ కూడా ఏది కూడా లేదు. ఇది మండే యొక్క పరిస్థితి. మొత్తం ఖాళీ. బుకింగ్స్, ఆన్లైన్ బుకింగ్ చెప్తున్నాను నేను. ఇదిగోండి, సో ఇది ఆన్లైన్ బుకింగ్ యొక్క వాస్తవ పరిస్థితి. నేనే కాదు, మీరు కూడా బుక్ మై షోలో చెక్ చేసుకోవచ్చు, నిజమా కాదనే తెలిసిపోతుంది. సో ఓవరాల్గా ఇదనమాట. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. అఖండ సినిమా బ్రేక్ ఈవెన్ కొడుతుందా లేదా నష్టాలు మిగిలిస్తుందా?